హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్వీ క్వీన్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారు అని కోరుకుంటూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే, నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి తెలుగు మీడియంలో చదివి హౌ ఐ స్టార్టెడ్ మై ఐటీ కెరియర్. వై ఆమ్ ఐ డూయింగ్ దిస్ వీడియో, వాట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో అంటే, నా స్టోరీ విని ఇంకా ఎవరైతే హౌస్ వైఫ్గా ఉండి వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయడానికి బ్యాక్ స్టెప్ వేస్తున్నారో అలాంటి వాళ్ళకి కొంచెం అన్న యూస్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్గా ఉంటుందనే థాట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను. నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాను అండ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను 10th క్లాస్ వరకు. మా నాన్నగారు వచ్చేసి గవర్నమెంట్ సైన్స్ టీచర్. నాన్నగారు చేసే స్కూల్లోనే నేను చదువుకున్నాను. 10th వరకు నో రిగ్రెట్స్, నో కంప్లైంట్స్. నేను తెలుగు మీడియం చదివానని నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు, కంప్లైంట్స్ లేవు. ఎందుకంటే ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. నేను ఎస్ఏ రైటింగ్స్, డిబేట్స్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఈవెన్ నేను మండల్ లెవెల్లో నేను వెళ్ళేదాన్ని అనమాట, ఎస్ఏ రైటింగ్స్, డిబేట్స్ అన్నిటికీ. సో అలా ఐ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. 10th వరకు ఆల్ హ్యాపీస్. 10th అయిపోయింది, వాట్ నెక్స్ట్ అనగానే అప్పుడు నేను వైజాగ్ వెళ్ళాను అనమాట ఇంటర్మీడియట్కి. సో కంప్లీట్లీ న్యూ ప్లేస్, ఫస్ట్ టైం అట్లా కొంచెం పెద్ద సిటీకి వెళ్ళడము అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. సో అందరూ న్యూ ఫ్రెండ్స్, న్యూ పీపుల్. ఫస్ట్ ఫ్యూ మంత్స్ అయితే బాగా స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే కంప్లీట్లీ తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం వెళ్ళేసరికి మ్యాథ్స్, టెర్మినాలజీ అవంతా కూడా స్టార్టింగ్ నాకు చాలా ప్రాబ్లం అయింది. బట్ స్లోలీ మంచిగా పికప్ అయ్యాను. సో అలా నా ఇంటర్మీడియట్ వైజాగ్లో కంప్లీట్ చేశాను. అండ్ తర్వాత అగైన్ డిగ్రీ బీటెక్ అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో అందరిలాగానే నేను బీటెక్ జాయిన్ అయ్యాను. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేశాను. 4 years బీటెక్ అయిపోయిన తర్వాత అప్పుడు 2010 నేను పాస్డ్ అవుట్. అంత క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవన్నీ అంత లేవన్నమాట. సో బీటెక్ అయిపోయిన తర్వాత నేను .NET జావా ఈ కోర్స్ జాయిన్ అయ్యాను. సో 2011లో నా మ్యారేజ్ అయిపోయింది బీటెక్ అయిపోగానే. 1 year తర్వాత నేను యాజ్ అ .NET డెవలపర్ నా కెరియర్ స్టార్ట్ చేశాను హైదరాబాద్లో. అట్లా 1 year చేసిన తర్వాత నా హస్బెండ్ కెరియర్ పరంగా తను వేరే కంట్రీ మూవ్ అవ్వాల్సి వచ్చింది. 2013లో నేను కూడా సౌత్ ఆఫ్రికాకి మూవ్ అయ్యాను. అగైన్ అక్కడ కెరియర్ బ్రేక్. ఇంకక్కడ నేను వర్క్ చేయడానికి నాకు వీసా లేదనమాట. సో 5 years కెరియర్ బ్రేక్ వచ్చేసింది. నాకు ఫస్ట్ బాబు కూడా పుట్టేశాడు. తను పుట్టి 2 years తర్వాత అగైన్ అప్పటికి నాకు పిఆర్ వచ్చేసింది, సౌత్ ఆఫ్రికా పిఆర్. సో అప్పుడు నాకు పిఆర్ వస్తుందని తెలిసినప్పటి నుంచి నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసాను. ఆ మధ్యలో కూడా నేను ఐటీ చేయకపోయినా నేను ఖాళీగా లేను. అగైన్ అక్కడ ఇండియన్ ఫుడ్ అంత దొరికేది కాదనమాట. నా ఓన్గా సింధూస్ కిచెన్ అని స్టార్ట్ చేసి నా హస్బెండ్ కూడా నాకు వాట్సాప్ గ్రూప్ అవన్నీ చేయడంలో నాకు హెల్ప్ చేశారు. సో బాబు డే కేర్కి వెళ్ళిపోయాడు. తను వెళ్ళగానే నేను డైలీ నాకు కావాల్సిన కుకింగ్స్, వంటలు అవన్నీ చేసేసి గ్రూప్స్లో పెట్టేసేదాన్ని, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూప్లో. ఎవరైతే కావాలో వాళ్ళే హౌస్కి వచ్చేసి పికప్ చేసుకొని వెళ్ళేవాళ్ళు ఎవ్రీ ఈవినింగ్. సో ఇది చేస్తూనే అగైన్ నా ప్రిపరేషన్ అనేది నేను స్టార్ట్ చేశాను. 1.5 months to 2 months నాకు ఏప్రిల్లో నా పిఆర్ వచ్చింది. అప్పుడు ఏప్రిల్ నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. July 1st నేను నా జాబ్ జాయిన్ అయ్యాను. ఆ 2 months నేను ఇంకా టైం దొరికినప్పుడల్లా నేను ప్రిపేర్ అయ్యేదాన్ని. నేను ఏ కోర్సులు జాయిన్ అవ్వలేదు, నా ఓన్గా నేను ప్రిపేర్ అయ్యాను. బట్ ఈసారి డెవలప్మెంట్ సైడ్ వద్దు, అది కొంచెం టఫ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు నన్ను నేను బ్రషప్ చేసుకోవాలి అన్నట్లు అప్పుడు నేను టెస్టింగ్ని చూస్ చేసుకున్నాను అనమాట. నా ఓన్గా నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ, కోర్సెస్ చూస్తూ నా ఓన్గా నేను నేర్చుకొని June 19th నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఎందుకంటే June 19th మా బాబు బర్త్డే, నాకు బాగా గుర్తు. సో 21st వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు, July 1st నుంచి నీకు జాయినింగ్ అని చెప్పేసి. ఫ్రమ్ దెన్ ఐ నెవర్ లుక్ బ్యాక్ అగైన్.
అండ్ కెరియర్లో కూడా నేను ఎలా అంటే ఇంగ్లీష్ అనేది ఎప్పుడు మనకు ప్రాబ్లం కాదనమాట. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండి మనం ఎట్లా అంటే కాన్ఫిడెంట్గా కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలన్నమాట. విల్లింగ్ టు లెర్న్ ఉండాలి, ఏదైనా ఎప్పుడు నేర్చుకునే విల్లింగ్నెస్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్ ఉంటే మనకి ఎప్పుడు లాంగ్వేజ్ అనేది మనకి ప్రాబ్లం అవ్వదు, బ్యారియర్ అనేది ఉండదన్నమాట. సో అట్లా నేను మంచిగా టీంలో మేనేజర్స్ దగ్గర, టీమ్ లీడ్స్ దగ్గర నేను చేసిన వర్క్ ఎప్పుడు కంప్లైంట్ ఉండేది కాదు. సో అట్లా వర్క్ చేయడం వల్ల నా మేనేజర్స్ అందరూ కూడా నేను చేసిన వర్క్తో చాలా ఇంప్రెసివ్గా ఉండేవాళ్ళు. నెవర్ ఎనీ కంప్లైంట్స్ ఉండేవి కాదు నా వర్క్ గురించి. సో అలా ఒక న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నా మేనేజరే నన్ను హయ్యర్ మేనేజ్మెంట్కి రికమెండ్ చేసింది అనమాట యాజ్ ఎ టీమ్ లీడ్గా. సో ఐ వర్క్డ్ యాజ్ అ టీమ్ లీడ్ యాజ్ వెల్. ప్రస్తుతానికైతే ఐ చేంజ్డ్ టు అనదర్ ప్రాజెక్ట్. సో ఇప్పుడైతే నేను సీనియర్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను, టెస్ట్ అనలిస్ట్గా. అట్లా నా ఐటీ కెరియర్ అనేది నేను కంటిన్యూ చేస్తున్నాను. ఐటీ కెరియర్ అనే కాదు, యాజ్ అ హౌస్ వైఫ్గా కెరియర్ బ్రేక్ వచ్చి మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు నెవర్ డౌట్ యువర్ సెల్ఫ్. సో చాలామంది చాలా ఒపీనియన్స్ ఇస్తారు కూడా, ఈ ఏజ్లో నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయడం అవసరమా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే ఇప్పుడు కరెంట్లీ నేను ప్రెజెంట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇది ఎప్పటి నుంచో నాకు 2019లో ఉండేది, మధ్యలో అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో డిఫరెంట్ పీపుల్ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఇస్తారు, బట్ మీ ఒపీనియన్ అనేది మీకు ఉండాలన్నమాట. టేకింగ్ అడ్వైజెస్ అండ్ సజెషన్స్, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు టేక్ అడ్వైజెస్ అండ్ సజెషన్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ డెసిషన్ అనేది మీ చేతుల్లో ఉండాలి. యూ షుడ్ ఏబుల్ టు మేక్ యువర్ ఓన్ డెసిషన్. సో ఎప్పుడూ మిమ్మల్ని మీరు సెల్ఫ్ డౌట్ చేసుకోవద్దు. ఏజ్ అనేది కూడా నథింగ్. ఈ ఏజ్లో నేను ఇది స్టార్ట్ చేయొచ్చా, అవునా కాదా అనేసి మీరు ఎప్పుడూ డౌట్ పెట్టుకోవద్దు. మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే దాన్ని ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకోండి. ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే యూట్యూబే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఫస్ట్ మీ గ్రౌండ్ వర్క్ మీరు చేసుకోండి, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ ప్రతి దానికి హార్డ్ వర్క్ చేయాలి. నేను యూట్యూబ్లోకి వచ్చే వరకు నాకు తెలీదు ఇంత వర్క్ ఉంటుంది అని చెప్పేసి. టైం స్పెండ్ చేయగలగాలి. ఈ మధ్యలో మనకి ఎనీ కెరియర్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. ఉన్నా కూడా నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్తో ఉండాలి. యూ కెన్ ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ ద స్ట్రగల్స్. అట్లా ఓవర్కమ్ అయ్యి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకొని కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ చేస్తే everyone will success in their career or in their life or whatever they want to do. నేను చేయగలిగాను అంటే పల్లెటూరు నుంచి వచ్చి తెలుగు మీడియం చదివి ఇవాళ ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు యూట్యూబ్లో మాట్లాడుతూ అండ్ జాబ్ కూడా చేయగలుగుతున్నానంటే, నేను చేయగలిగానంటే మీరందరూ చేయగలరు. ఎవరైతే ఇంకా సెల్ఫ్ డౌట్తో వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తున్నారో ఈ నా జర్నీ మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నెవర్ డౌట్ యువర్ సెల్ఫ్. అండ్ ఎప్పుడు ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే ఏది లేట్ కాదు. ఏ ఏజ్లో అయినా మనం ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. సో ఈరోజే మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నది గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి హ్యాపీలీ మీ కెరియర్ని స్టార్ట్ చేయండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు ఇది ఇన్స్పైరింగ్గా అనిపించిందా లేదా అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్, స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బై బాయ్.